రాకాలోకంకి స్వాగతం. బీహార్లో రాజకీయము నానాటికి తీసికట్టు నాగంబొట్టు అన్నట్టుగా తయారవుతోంది. గత 20 సంవత్సరాలుగా పూర్తి మెజారిటీని ఒక్కసారి కూడా సాధించకుండా 5 ఎన్నికల్లో పోటీ చేసి 9 సార్లు ముఖ్యమంత్రిగా వరుసగా తనను తానే దింపుకుని తనను తానే ముఖ్యమంత్రిగా చేసుకుని తనను తానే రాజీనామా చేసి మళ్ళీ తనను తానే ముఖ్యమంత్రిగా ప్రకటించుకుని ఈ రకంగా పురాణ పాత్ర అయినటువంటి తారాలాగా ఒకసారి వాలితో ఒకసారి సుగ్రీవుడితో ఉన్నప్పుడు సుగ్రీవుడితో చెలిమి చేసి వాలితో ఉన్నప్పుడు వాలితో చెలిమి చేసినట్టుగా నితీష్ కుమార్ కొంతకాలం ఆర్జేడీతో కొంతకాలం బీజేపీతో కొంతకాలం ఆర్జేడీతో కొంతకాలం బీజేపీతో ఈ రకంగా చెలిమి చేస్తూ కూటమి కడుతూ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకున్నారు. ఇప్పుడు 2024లో కూడా ఆయన మళ్ళీ అదే ట్రిక్కును ప్రయోగించారు. అయితే గతంలో అనేక సార్లు మోసపోయినటువంటి బీజేపీ మళ్ళీ ఆయనతో చేతులు కలిపింది. దీని విషయంలో చాలామందికి బీజేపీ ఎందుకు ఇలా చేసింది, బీజేపీ ఇలా చేయవలసినటువంటి అవసరం ఉందా అన్నటువంటి సందేహాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. చాలా డైహార్డ్ బీజేపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, బీజేపీ బలపడాలని కోరుకునే వాళ్ళు కూడా ఈ పరిణామం ఏంటి, దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావడం లేదు. వాస్తవానికి ఈ మొత్తము ప్రక్రియలో బీజేపీకి 3 లాభాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఐఎన్డిఐఏ కూటమి ఏదైతే ఏర్పాటైందో ఆ కూటమి ఏర్పాటైంది బీహార్లో. దానికి సూత్రధారి నితీష్ కుమార్. ఆయన పిలిస్తేనే విపక్షాలన్నీ వచ్చి పట్నాలో తొలి సమావేశం చేసుకున్నాయి. తరువాత ఆయనని వెనక్కి తోసేసే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇండియా కూటమిని ప్రారంభించారో వారే ఇప్పుడు ఇండి కూటమి నుంచి బయటకు వచ్చారు. కాబట్టి ఇండి కూటమికి ఈరోజు లాభం కలిగించే రాష్ట్రాలు 3 అంటే 3. ఒకటి మహారాష్ట్ర, ఒకటి వెస్ట్ బెంగాల్, ఒకటి బీహార్. ఎందుకంటే మొత్తం బీజేపీ గెలిచినటువంటి రాష్ట్రాల్లో బీజేపీ కొంత తక్కువ పర్ఫామ్ చేసినటువంటి రాష్ట్రం అటు బెంగాల్ 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది 42లో. బీహార్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ అదేవిధంగా జేడీయూ గెలుచుకున్నారు కొన్ని సీట్లు. బీజేపీ ఒక 18-20 సీట్ల వరకు బీజేపీ గెలుచుకుంది టోటల్ 40లో. మహారాష్ట్రలో 4 పార్టీల కూటమి. కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో ఇండి కూటమి ద్వారా బీజేపీ యొక్క టాలీని తగ్గించాలన్న లక్ష్యము, దానిలో బెంగాల్ చేయిజారింది, ఇప్పుడు బీహార్ చేయిజారింది, ఆల్రెడీ మహారాష్ట్ర చేయిజారిపోయింది. కాబట్టి ఇండి కూటమికి చావు దెబ్బ తగిలింది. ఇది మొట్టమొదటి లాభం బీజేపీకి. ఎవరైతే ఇండి కూటమిని ప్రారంభించారో ఆయన వచ్చి ఇప్పుడు బీజేపీతో చేతులు కలపడం వల్ల కూటమి యొక్క నైతిక సామర్థ్యము, స్థైర్యము పూర్తిగా నశించిపోయినాయి. రెండవది, ఈ మొత్తము ప్రయత్నంలో నితీష్ కుమార్ ఆయన 2005 నుంచి 2010 వరకు, 2010 నుంచి 2013 వరకు, 2017 నుంచి 2020 వరకు, ఆ తర్వాత ప్రస్తుతం కూడాను ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ వచ్చారు. కానీ ఆయన బలము క్రమేపీ తగ్గుతూ వచ్చింది. నిజం చెప్పాలంటే 2015లో 71 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నటువంటి నితీష్ కుమార్కి 2020 ఎన్నికల్లో వచ్చినవి కేవలం 43 సీట్లు మాత్రమే. బీజేపీ కౌంట్ 53 నుంచి 74కి పెరిగింది. బీజేపీ ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీ. కాబట్టి ఎన్నికలకు వెళ్ళే సమయంలో బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతోంది. మరొక్క ఇండియా కూటమి ప్రభుత్వము కుప్పకూలిపోయింది. ముఖ్యమంత్రి నితీషే ఉన్నప్పటికీ కూడాను ఇండియా కూటమికి ఇది చాలా పెద్ద దెబ్బ. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని గనక గమనిస్తే ఈరోజు తక్షణము నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడాను నితీష్ కుమార్ యొక్క ప్రస్తుత పరిస్థితి జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు మెహబూబా ముఫ్తీ పరిస్థితి ఏమిటో ఆ పరిస్థితి. ఎందుకంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది, మెహబూబా ముఫ్తీ తక్కువ సీట్లు గెలుచుకుంది. అయినా కూడా ఇద్దరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బీజేపీ తలచుకున్నప్పుడు మెహబూబా ముఫ్తీని అధికారంలోంచి తొలగించగలిగింది. ఆర్టికల్ 317 తీసుకుని రాగలిగింది. మెహబూబా ముఫ్తీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను అత్యంత బలహీనమైనటువంటి రాజకీయ స్థితిలో ఉన్నారు.
ఈసారి కూడాను బీజేపీ నితీష్ కుమార్కి సెకండ్ ఫిడిల్గా అంటే జూనియర్ పార్ట్నర్గా ఉండేందుకు ఇష్టపడటం లేదు. బీజేపీకి 78 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఈసారి తన ఉప ముఖ్యమంత్రుల ఎంపికను గనక చూసినట్లయితే ఈ విషయం స్పష్టమవుతుంది. నితీష్ కుమార్ కోరుకునేటటువంటి మెతక వైఖరిని అవలంబించే సుశీల్ మోదీనో ఇంకొకరినో తీసుకోవడానికి బదులు నితీష్ కుమార్ని ఘోరంగా వ్యతిరేకించే ఇద్దరు నాయకుల్ని ఉప ముఖ్యమంత్రులు చేశారు. ఒకరు విజయ్ కుమార్ సిన్హా. ఈ విజయ్ కుమార్ సిన్హా పూర్తిగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్త. అంతేకాకుండా ఈయన గతంలో స్పీకర్గా ఉంటూ 2020 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈయన బీజేపీ తరఫు నుంచి స్పీకర్గా ఉన్నారు. అసెంబ్లీలో స్పీకర్కి ముఖ్యమంత్రి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ రకంగా నితీష్ కుమార్ రాజకీయాలను, ఆయన కప్పదాట్లను, ఆయన ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాల్ని బాగా వ్యతిరేకించే వ్యక్తి విజయ్ కుమార్ సిన్హా. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. రెండవ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి. సమ్రాట్ చౌధరి కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సమ్రాట్ చౌధరి వాస్తవానికి కోయిరీ అనేటటువంటి 2.8% ఓట్లు ఉన్నటువంటి ఒక ఓబీసీ సముదాయానికి చెందినవాడు. ఈయన వల్ల ఈ కోయిరీ సముదాయపు ఓట్లు బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉంది. అయితే దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే నితీష్ కుమార్ని గద్దె దించడం కోసము ఈయన 2020లో కాషాయ తలపాగా కట్టుకున్నాడు. ఆ తలపాగాని మురేఠా అంటారు బీహార్లో. ఆ మురేఠాను ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్న సమయంలో కూడా ఆయన తీయలేదు. కాబట్టి ఆయన లక్ష్యము నితీష్ కుమార్ని దెబ్బకొట్టడము. దానిలో రాజీ లేదు. అంటే నితీష్ కుమార్ని వ్యతిరేకించే వాళ్ళిద్దరు కూడా ముఖ్యమంత్రులు అంటే బీజేపీ నితీష్ చెప్పినట్టు నడవబోదు. ఇది మూడవ ముఖ్యమైనటువంటి విషయము. నాలుగవది, బీజేపీ తన బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకి కహార్ అనేటటువంటి కులానికి చెందినటువంటి ప్రేమ్ కుమార్ యాదవ్ వర్గానికి చెందినటువంటి విజయేంద్ర యాదవ్, ఇదే విధంగా సంతోష్ కుమార్ సుమన్ అని మహాదళిత్ కమ్యూనిటీకి చెందినటువంటి నాయకుడు. ఇతను హిందుస్థానీ అవామ్ మోర్చాని జీతన్ రామ్ మాఝీకి చెందినటువంటి పార్టీ. ఇతను బీజేపీతో కూటమిలో ఉన్నారు. ఈరోజు బీజేపీ చాలా బలీయమైనటువంటి స్థితిలో ఉంది. బీజేపీతో పాటు ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్కి సంబంధించిన నాయకులు, అదేవిధంగా హిందుస్థానీ అవామీ పార్టీ, మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కూడా బీజేపీతో ఉన్నాయి. కాంగ్రెస్కి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీకి నితీష్ కుమార్ అవసరం లేకుండానే దానికి కావలసినటువంటి మెజారిటీ 122 సీట్స్ వస్తే బీహార్ అసెంబ్లీలో మెజారిటీ వస్తుంది. ఆ నంబర్ని ఆయన గెలుచుకునేటటువంటి సూచన ఉంది. కాబట్టి అట్ ద మోస్ట్ నితీష్ కుమార్ లోక్సభ ఎన్నికల వరకు ఉండవచ్చును. లోక్సభ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ని పక్కకు నెట్టి బీజేపీ సొంత బలంతో ప్రభుత్వాన్ని, మిత్రపక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కాంగ్రెస్ని చీల్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చేర్చుకోవచ్చు. తద్వారా ఆ మ్యాజిక్ ఫిగర్ 122ని పొందే అవకాశం ఉంది. అప్పుడు నితీష్ కుమార్ ఇప్పటికే చాలా అన్పాపులర్ అయినటువంటి ముఖ్యమంత్రి, చాలా ఆయన సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి ఆయన పక్కకు వెళ్తారు. యాంటీ ఇన్కంబెన్సీ ఆయన ఫేస్ చేయవలసి ఉంటుంది. మరొక వైపు ముక్కోణపు పోటీ గనక జరిగినట్టయితే, ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ గ్రూపు, అదేవిధంగా నితీష్ కుమారు, ఈ రెండు ధృవాలుగా బీజేపీ మిత్రపక్షాలు మూడవ ధృవంగా పోటీ జరిగితే బీజేపీ 2025 అసెంబ్లీ ఎన్నికను కూడా నెగ్గవచ్చును. కాబట్టి లాంగ్ రన్లో చూసినట్టయితే బీజేపీ వ్యూహము తాను బలపడటం, రెండవది ఈ రెండు ప్రాంతీయ పార్టీలను ఓడించటంలాగా కనిపిస్తోంది. అంతేకాకుండా 2024 లోక్సభ ఎన్నికల్లో కూడాను 12-13 కన్నా ఎక్కువ సీట్లు జేడీయూకి అంటే నితీష్ కుమార్కి చెందినటువంటి పార్టీకి ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదు. పర్యవసానంగా బీజేపీ బీహార్లోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ని గెలుచుకుంటుంది మోదీ ఇమేజ్ని ఉపయోగించుకుని. కాబట్టి బీజేపీకి లోకసభలో లాభం జరుగుతుంది. సొంత ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినట్లయితే అసెంబ్లీలో లాభం అవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ సమస్యలన్నీ కూడా ఆర్జేడీకి, జేడీయూకి ఉంటాయి. బీజేపీ ఎన్నికలకి ఒక క్లీన్ స్లేట్తో వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ క్యాలిక్యులేషన్స్ ప్రకారము ఇది పార్టీకి లబ్ధి చేకూర్చేటటువంటి
అవకాశం ఉంది. అందుకనే బీజేపీ ఈ నితీష్ కుమార్ తోటి చేతులు కలిపింది. నితీష్ కుమార్తో బీజేపీ చేతులు కలపటాన్ని మెహబూబా ముఫ్తీతో బీజేపీ చేతులు కలపడంతో పోల్చవచ్చును. అక్కడ మెహబూబా ముఫ్తీకి తీరని నష్టం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 శాశ్వతంగా తొలగిపోయింది. రెండు ప్రాంతీయ పార్టీలు కూడా ఇర్రిలవెంట్ అయినాయి, నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పీడీపీ. ఆ రకమైన పరిస్థితే బీహార్లో కూడాను రప్పించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే పూర్తి నితీష్ వ్యతిరేకులను ఉప ముఖ్యమంత్రులుగా చేయటమే కాకుండా బీజేపీ నితీష్ తోటి ఇదివరకులాగా మెతకగా వ్యవహరించకూడదని నిర్ణయించుకుంది. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా కూడాను బీజేపీకి లాంగ్ టర్మ్లో లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో లభిస్తుంది. కాబట్టే బీజేపీ ఎత్తుగడ వేసింది అని చెప్పి ఢిల్లీలో రాజకీయాల్ని పరిశీలించేవాళ్ళు, అదేవిధంగా పట్నాలో ఉన్నటువంటి రాజకీయాల్ని నిశితంగా దృష్టి పెట్టి చూస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇదే గనక వాస్తవమైనట్టయితే బీజేపీ నితీష్ కుమార్ను, ఆర్జేడీని 2024 లోకసభ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఫినిష్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.